హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా చాలా బాగుంటాం. ఈరోజు మేము న్యూ ఇయర్ సందర్భంగా వంట చేస్తున్నామండి. చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ ನ್ಯೂ ಇಯರ್ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ హ్యాపీ న్యూ ఇయర్ హెల్త్ అయింది. ఇంకా ఏం చేస్తుంటాం ఈరోజు? చికెన్ బిర్యానీ. బిర్యానీ సపరేట్, చికెన్ సపరేట్, ఒక ఎగ్ చేస్తుంటా. సరే అండి, ఈరోజు మా ఆయన చేస్తున్నాడు వంట. కొంచెం నలుగురికి కొంచెం హెల్ప్గా, పేదవాళ్ళకు పెట్టాలని కొద్దిగా ఎక్కువ చేస్తున్నామండి. రోజు మేము తినేదే కాదు, వాళ్ళకు కూడా ఈరోజు న్యూ ఇయర్ రోజు ఒక 10 మందికి అన్నం తినిపిస్తే మంచిదని అన్నదానం చేద్దామని చేస్తున్నామండి. అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం అన్నారు కదా. ఏదో మాకున్న దాంట్లో మేము కొంచెం హెల్ప్ చేద్దామని, సాయం చేద్దామని చేద్దామా? ఇంకా స్టార్ట్. లేట్ అయింది, రెడీ. చూపించేది లేదు చూడు. పోయి స్వామి, పెద్ద సాంగ్ చూడు. పోసిన ఇంకా కొంచెం పోయి. శుభ్రా, నువ్వు ఒక్కడే చేయలేవని నేను కూడా చేస్తున్నా. తొందరగా కావాలి. చూడు చాలా. బియ్యమై నీళ్ళలో వీడియోస్ లేట్ అయిందండి పెట్టేదానికి. ఎందుకంటే ఫుల్ బట్టలు ఉన్నాయన్నమాట కుట్టేటి. ఈరోజు పొద్దున వరకు కుడతానే ఉన్నా. ఫుల్ టైర్డ్ అయిపోయినా, నిద్ర లేదు. నైట్ 2-3 గంటలకు పడుకోవడము, ఉదయాన్నే తొందరగా లేచి మళ్ళీ మొదలు పెట్టడము, ఇట్లానే సరిపోయిందండి. అందుకే టైం లేక వండలేదనమాట. అందుకే ఈరోజు మా ఆయన చేస్తున్నాడు వంట. శాతఘట్టంలే నాకు అస్సలు. కళ్ళంతా మండుతూ ఉంటాయి, మంటలు వేస్తుంటాయి కళ్ళు. అంత బాగలేదు. లాస్ట్ టైం న్యూ ఇయర్కి వండలేకపోయినామండి, నలుగురికి పెట్టేది. అంతకుముందు సంవత్సరం మాత్రం చేసి పెట్టినామండి, ఒక 20-30 మందికి బీదోళ్ళకు. ఇప్పుడు కూడా అంతే చేస్తుంటాం. ప్రతి న్యూ ఇయర్లో ఎవరికో మాకు చేతనైనంత దాంట్లో మేము మాకున్న దాంట్లోనే కొద్దిగా హెల్ప్ చేస్తామండి తినేదానికి. ఇంకంతే. అందరికీ మంచి ఆయురారోగ్యము దేవుడు ఇవ్వాలని సంవత్సరం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరు మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచిగా కష్టపడి పని చేయండి. ఈ సంవత్సరం అంతా ఏదో కొద్దిగా 10 రూపాయలు వెనకేసుకోండి. మంచిగా బాగుండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తిన్నామా, పండుకున్నామా, తెల్లారింది అనకుండా ఆ టైప్ ఉండకుండా జీవితము కొంచెం ఈ సంవత్సరం నుంచి కొంచెము ఛాలెంజ్గా తీసుకొని కష్టపడండి. 10 రూపాయలు సేవ్ చేసుకోండి. సేవింగ్ చేసుకున్న దాంతో సమానం కాదండి ఏది. ప్రతి ఒక్కటి అన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోండి. ఇదే చెప్పాలనుకుంటున్నా అండి మా సబ్స్క్రైబర్స్కి, మా ఛానల్ చూస్తున్న వారందరికీ. మేము కూడా ఉన్నోళ్ళం కాదండి. దేవుడు మాకు ఇంత అభివృద్ధి ఇచ్చి కొంచెం ఇల్లు కట్టుకునేదానికి సాయం చేసి ఈరోజు ఈ స్థితిలో ఉండి ఒక నలుగురికి అన్నం పెడుతున్నామంటే చాలా గొప్పగా ఫీల్ అవుతానండి నేను. మాకే అన్నం తినని రోజులలో మేము ఉన్నామండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ముందు. కానీ ఇప్పుడు దేవుడు కొంచెం ఏదో మమ్మల్ని ఆశీర్వదించిండండి. అందుకు ప్రతి ఒక్కరికి చెప్తుండా, కష్టపడండి. నేనైతే లేచిన నుంచి కష్టపడి 10 రూపాయలు సంపాదిద్దామన్న దాంట్లోనే ఉంటా, టైం వేస్ట్ చేయకుండా. ఎట్లా చేస్తే ఎట్లా ఎక్కువ సంపాదించగలమని. మా అత్త మామల ఆస్తులు అంటూ ఏమీ లేవండి. మా సొంతగా మేము కష్టపడే ప్రతి ఒక్కటి చేసుకున్నాము. మా పిల్లల్ని చదివించుకున్నది కావాలి నుంచి మేము ఇంట్లో కష్టపడేది ప్రతి ఒక్కటి మా కష్టార్జితమే అండి. అందుకని అందరు కష్టపడమని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చూడండి, మా ఆయన చేస్తూ ఉన్నాడు. పెరుగు శుభ్రా వేస్తా. 5 కిలోల రైస్ వండుతున్నానండి, 5 కిలోల చికెన్.
చూడండి అన్నీ రెడీ అయినాయండి. ఇంకా ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇవ్వాలి. రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి అంతా రెడీ అయినాయి, మొత్తం వేసి పెట్టిండు అనమాట. ఇప్పుడంతా ప్యాక్ చేసుకొని పోయి పనిచేస్తాడు. అక్కడ స్టేషన్ రోడ్కి వెళ్ళి అక్కడంతా పోయి ఫుట్పాత్ పైన ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మా పాప మా ఆయన పోయి ఇచ్చేస్తారనమాట. और कोड़ी